కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతుంది. సమావేశానికి తెలంగాణ ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు, నీటి విడుదల అంశాలపై చర్చిస్తున్నారు. కాళేశ్వరం బ్యారేజ్ల పునరుద్ధరణకు సంబంధించి ఇంతవరకు జరిగిన పరీక్షలు, ఫలితాలు, పనులపై చర్చ జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతోంది. సమావేశానికి తెలంగాణ ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు, నీటి విడుదల అంశాలపై చర్చిస్తున్నారు. కాళేశ్వరం బ్యారేజ్ల పునరుద్ధరణకు సంబంధించి ఇంతవరకు జరిగిన పరీక్షలు, ఫలితాలు, పనులపై చర్చ జరుగుతోంది. సమావేశానికి సంబంధించిన పూర్తి సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, లక్ష్మీదుర్గ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కీలక సమావేశం జరుగుతుంది. ప్రస్తుతానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలో ఒక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు, ప్రధానంగా జలవనరుల శాఖ కార్యదర్శి ఈ శ్రీధర్తో పాటు అదేవిధంగా టెక్నికల్కి సంబంధించి శ్రీనివాస్, అదేవిధంగా టీఎస్ఆర్ గుప్తాతో పాటు కాళేశ్వరం అధికారులు అంతా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి సమావేశం కీలకంగా జరుగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా జలశక్తి నియమించిన కమిటీ నిపుణుల మేరకు ఈ కీలక సమావేశం జరుగుతుందని చెప్పాలి. కాళేశ్వరం భద్రత, మరమ్మతులు, నీటి విడుదల, అదేవిధంగా అత్యున్నత స్థాయి సమావేశంపై ఒక డ్యామ్ సేఫ్టీ అథారిటీలో ఈరోజు కీలకంగా చర్చించబోతున్నారు. దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ప్రధానంగా మేడిగడ్డ కావచ్చు, సుందిల్ల కావచ్చు, అదేవిధంగా అన్నారం కావచ్చు, మేడిగడ్డ బ్యారేజ్కు పగులు రావడం, బ్యారేజ్ సంబంధించిన అంశంలో ఇప్పటికే నీటిని నిల్వ చేసి వాటిని కిందికి వదలని పరిస్థితి. ఒకవేళ కాక డ్యామ్ పూర్తిగా కూడా దెబ్బతింటే ఖచ్చితంగా కింద ఉన్న ప్రాంతాలంతా కూడా పెద్ద ఎత్తున కూడా జనావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రకటన చేసిన నేపథ్యం. దానిపైన ఎన్డీఎస్ఏ ఎప్పటికప్పుడు ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పటివరకు 650 పేజీలకు సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై, ముఖ్యంగా మేడిగడ్డ లాంటి ప్రాజెక్టుకు సంబంధించిన అంశంలో ఒక క్లారిటీ ఇచ్చింది. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగానే తాము ముందుకు వెళ్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం పదే చెప్తుంది. ఇటీవల ఢిల్లీ పట్టణంలో ఉన్న సందర్భంలో కూడా జలవనరుల శాఖ మంత్రి అదే అంశాన్ని చాలా స్పష్టం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సందర్భంలో మాట్లాడుతూ కూడా ప్రాజెక్టు కట్టిన వారం రోజులకే కాళేశ్వరం నుంచి నీళ్లు పూర్తిగా కూడా హోల్స్ ద్వారా కూడా బయటకు వస్తున్న పరిస్థితి నెలకొందనే అంశాన్ని స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ మీటింగ్ జరగబోయే అంశంలో అత్యంత కీలకంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన అటు రాజకీయ రగడ కూడా నేర్కొన్న నేపథ్యంలో ఇద్దరికి సంబంధించి ప్రధానంగా ఎన్డీఎస్ఏ ఎలాంటి రిపోర్ట్ ఇవ్వబోతుంది, ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రస్తుతం కాళేశ్వరంలో తాజా పరిణామాలను కూడా వారందరికీ కూడా వివరించే అవకాశాలు చాలా స్పష్టంగా అనిపిస్తున్నాయి. అధికారులు కూడా పెద్ద ఎత్తున కూడా హాజరవడం జరిగింది. కాళేశ్వరం బ్యారేజ్ల పునరుద్ధరణకు సంబంధించిన అంశంలో కూడా ఈరోజు ఇప్పటివరకు జరిపిన పరీక్షలు కావచ్చు, ఫలితాలు కావచ్చు, వాటికి సంబంధించిన అంశాలపైన ఎన్డీఎస్ఏ అధికారులతోని ఈరోజు జరగబోయే సమావేశంలో కూడా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఈ అంశాన్ని స్పష్టం చేయబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్డీఎస్ఏ ఏం చెప్తుంది, ఎన్డీఎస్ఏ ఒకవేళ కనీసం మేడిగడ్డ కాకపోయినా దాని పక్కన ఉన్న అన్నారం కావచ్చు, సుందిల్ల కావచ్చు, ఆ బ్యారేజ్ నుంచి నీళ్లు కిందికి పంపించే ప్రయత్నం చేస్తారా, లేదంటే ఎట్లాంటి చర్యలు చేపడతారని చూడాల్సి ఉంటుంది. కానీ బీఆర్ఎస్ మాత్రం పదే చెప్తుంది, మేడిగడ్డ కొంత కుంగినప్పటికి కూడా మిగతా ప్లేసుల నుంచి నీటిని విడుదల చేసి రైతులకు కష్టాలను తీర్చవచ్చు అనేది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్న నేపథ్యం. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ అంశంలో కొంత ఎన్డీఎస్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా ముందుకెళ్తాము. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ అధికారులు ఇప్పటికే దీనిపైన పూర్తి ఎత్తున కూడా కొంత సమాచారాన్ని సేకరించారు. దానికి సంబంధించిన అంశంలో ఈరోజు జరగబోయే సమావేశం అత్యంత కీలకంగా ఉండబోతుందని చెప్పాల్సి ఉంటుంది. కాళేశ్వరం పెద్ద ఎత్తున దాదాపు 1,00,000 ఎకరాలకు నాటి సందర్భంలో పూర్తిగా కూడా నీటిని నిల్వ చేసి నీటిని ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే నిర్మించామనేది కూడా బీఆర్ఎస్ చెప్తుంది. కానీ అధికారులతో ఈరోజు జరగబోయే సమావేశంలో అత్యంత కీలక సమావేశం అని చెప్పాల్సి ఉంటుంది. వారు ఈ అంశంలో ఎన్డీఎస్ఏ ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుంది, ఒకవేళ ఎన్డీఎస్ఏ కాక నీటిని కిందికి విడుదల చేయొచ్చు అనే అంశంపైన స్పష్టత ఇస్తే మాత్రం తెలంగాణ అధికారులు ఎట్లాంటి చర్యలు చేపడతారని కూడా చూడాల్సి ఉంటుంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ సతీష్.